వైష్ణవి వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి, "మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం నానమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి అయితే, "అవును, నువ్వు చిన్నప్పటి నుండి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగి ఉంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు పడ్డావు. ఎన్నో ఆ బాధలు అనుభవించావు. సరే, ఇకనైనా సరే మీ అమ్మ వాళ్ళ ఇంటికి నిన్ను పంపించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని వెతికి పట్టుకొని మళ్ళీ మనందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం, "మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా నిన్ను అక్కడ ఉంచేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అదేంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు? మనందరం కలిసి ఒక దగ్గరే ఉండొచ్చు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం, "అలా ఎప్పటికీ కుదరదు. మీ అమ్మని కానీ నాకు కనిపిస్తే మీ అమ్మ దగ్గర నిన్ను వదిలిపెట్టేస్తాను. నేను మాత్రం ఆ ఇంటికి రాలేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి నానమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం, "అవును, మీ అమ్మ దగ్గర నిన్ను విడిచిపెడతాను, కానీ నేను మాత్రం అక్కడికి రాలేను. ఇన్నాళ్లుగా నిన్ను ఎంతో బాధలు పెట్టారు వీళ్ళు. ఇప్పటిదాకా చాలు నువ్వు కష్టపడింది. మీ అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉండవచ్చు. కానీ నేను మాత్రం అక్కడికి రాలేను. ఆ వరలక్ష్మి మొహాన్ని కూడా చూడలేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే షాక్ అయిపోయి అలా వాళ్ళ నానమ్మని చూస్తూ ఉండిపోతుంది.